నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని కూరగాయల మార్కెట్లోకి రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి వచ్చారు. నిన్న ఆకస్మికంగా మార్కెట్లోకి వచ్చిన మేయర్ అక్కడున్న అపరిశుభ్రత పరిస్థితుల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు నగరపాలక అధికారులు సిబ్బందితో వచ్చిన మేయర్ చర్యలు చేపట్టారు. మేయర్ వెంట డివిజన్ కార్పొరేటర్ మానస శరత్ ఉన్నారు. నరేష్ ముఖాదారు నంబర్ ఉంది. రాకపోతే రేపు నుంచి బంద్ చేయండి. అదే టోపీ నేను ఆడికే బొమ్మని చెప్పు. బాబు కట్టడం చెప్తాడే. ఒక నలుగురు పట్టండి అక్కడ. సంబంధించి ఈరోజు స్వచ్ఛ రామగుండంలో కార్యక్రమంలో భాగంగా వెజిటేబుల్ మార్కెట్ అంతా కూడా క్లీన్ చేయాలి, ఈ మార్కెట్ని అంతా కూడా అందంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా ఇప్పటికే ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయలు కేటాయించి ఇక్కడ షెడ్స్ వేయడం కానీ, సీసీ రోడ్లు కానీ, కరెంట్ పోల్స్ కానీ, ఈ మార్కెట్ అంతా ఒక అందమైన మార్కెట్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు మార్కెట్ పెట్టుకోవడం జరిగింది. మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు అస్తవ్యస్తంగా చెత్తగా ఈ మార్కెట్ను అంతా కూడా అసలు ఒక డంప్ యార్డ్ కన్నా అధ్వానమైన పరిస్థితిలో తయారు చేసి పెట్టి ఉంచేది ఇక్కడ వాళ్ళందరూ కూడా. కనీసం ఇక్కడ నిలబడలేని పరిస్థితి ఆ స్మెల్కు అదంతా కూడా. అయినా కూడా ఇదే మార్కెట్ని వాడుకుంటూ ఉన్నారు తప్ప ఎవరు కూడా కనీసం క్లీన్ చేసుకోవాలి, మంచిగా ఉంచుకోవాలి, మన ఇల్లును శుభ్రంగా ఉంచుకున్నాం కానీ మన షాపును శుభ్రంగా ఉంచుకునే పరిస్థితి లేకపోతే ఎట్లా అని ఎవరికి కూడా కొంత కూడా ఆలోచన లేకుండా పోయింది. ఈరోజు చూస్తూ ఉంటే ఎంత అధ్వానంగా ఉన్నదంటే ఇంత అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను
ఈ 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా చూడలేదు. ఇక్కడ ఉన్న పాలకులు కావచ్చు, మార్కెట్కు సంబంధించిన వీళ్ళ యజమానులు కావచ్చు, లేకపోతే ఇక్కడ హోల్సేలర్స్, రిటైలర్స్ అందరూ కూడా ఒకే మాదిరిగా ఉండి మార్కెట్ను ఒక అధ్వానమైన మార్కెట్గా తయారు చేశారు. ఖచ్చితంగా 10 నుంచి 15 రోజుల లోపల ఈ మార్కెట్ అంతా నీట్గా ఉండాలి. పెయింటింగ్లు కానీ ఇక్కడ ఎర్త షెడ్లతో కానీ ప్రతిదీ కూడా అందంగా నిర్మాణం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మార్కెట్లో ఉన్న హోల్సేలర్స్, రిటైలర్స్, వ్యాపారస్తులు అందరూ కూడా మటన్ షాపులు, చికెన్ షాపులు, ఫిష్కు సంబంధించిన వాళ్ళు, వెజిటేబుల్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇది మీకోసం, మీ అందరి కోసం ఒక అందమైన మార్కెట్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కండి, కలిసి రండి. డ్రైనేజీ వ్యవస్థ అంతా క్లీన్గా ఉంచండి. మేకలను కూడా ఇక్కడే కోసి ఆ కచ్చర అంతా కూడా ఇక్కడే కాలువలలో వేయడం వలన కనీసం ఎవరన్నా కస్టమర్లు వస్తే నిలబడలేని పరిస్థితి. ఇదంతా కూడా స్లాటర్ హౌస్కు తరలిస్తాం. ఖచ్చితంగా ఎక్కడనైతే మేకలు స్లాటర్ హౌస్ ఉంటుందో అక్కడనే కోసుకోవాలి, అక్కడనే దీనికి సంబంధించిన కసరంతా కూడా తీసేయాలి. ఫిష్ మార్కెట్ వాళ్ళకు సంబంధించి రోజు కూడా చెత్త ఏదైతే ఇదంతా తీస్తా ఉన్నారో దాన్ని ట్రాలీకి ఇవ్వాలి. లేదు అంటే కూడా షాపులన్నీ రద్దు చేసి తీసేస్తాం. ఇదంతా కూడా మీకోసం చెప్తా ఉన్నాం. దయచేసి వీళ్ళందరూ కూడా సహకరించాలి. మార్కెట్ను ఒక అందమైన మార్కెట్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సింగరేణిలో టీబీజీ కేసు కాలంలో దోపిడీకి గురైందని, పైరవీలు పెట్టరేగిపోయాయని, అప్పుడు పరిస్థితులు భయంకరంగా మారాయని ఏఐటీసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వాసిరెడ్డి మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో ఏఐటీసీ నాయకులు ఉన్నారు. పైరవీలు ఎవరు చేశారు? టీబీజీ కేసు పీరియడ్లో ఏం జరిగింది? ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ పారదర్శకంగా జరుగుతుంది. ఇవాళ ఒక కార్మికుడు సర్ఫేస్ జనరల్ మజ్దూర్గా పోవాలంటే మాస్టర్లను బట్టి లెక్కబెట్టి ఎవరు సీనియర్ ఉన్నారో దాన్ని బట్టే ఈయటం జరుగుతుంది. మరి మీ కాలంలో ఏం చేశారు? ఎవరికి ఇది మీకు ఇదైతే వాళ్ళ దగ్గర పైరవీ చేసుకొని మీరు వాళ్ళతో చేయించుకున్నారు. డిప్యుటేషన్ కాదు, ఏదైనా కావచ్చు. అసలు సింగరేణిలో సిఎస్ఆర్ నిధులు కానీ, డిఎంఎఫ్టీ నిధులు కానీ ఎప్పటి నుంచి ప్రారంభమైందండి? నిధులు దుర్వినియోగం అనేది చెప్పమనండి. 2014 కంటే ముందు సిఎస్ఆర్ నిధులు కానీ, డిఎంఎఫ్టీ నిధులు కానీ దుర్వినియోగమైనట్టు చూపిమనండి. 2014 తర్వాతనే కదా ఇక్కడ నిధులను తీసిపోయి ఎక్కడో పెట్టుకొని ఇచ్చేస్తుంటే ఆనాడు మేము విమర్శ చేసి, ఆనాడేంది ఈనాడు కూడా విమర్శ చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే మేము అడుగుతున్నాం, డిఎంఎఫ్టీ నిధులు, సిఎస్ఆర్ నిధులు ఇక్కడే ఖర్చు పెట్టాలి, మీరు తీసుకుపోయి ఎక్కడో ఖర్చు పెట్టడానికి వీలేదు మేము అడుగుతున్నాం. ఇవాళ కూడా ఆనాడు అడిగినాం, ఈనాడు అడిగినాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము కార్మిక సంఘంగా ఎవరి అధికారంలో ఉన్నా వాళ్ళని నిలదీయడానికి ఉన్నోళ్ళమే మేము. వామపక్ష పార్టీలు, వామపక్ష సంఘాలంటే సిపిఐ, సిపిఎం ఈ అట కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నాయట. ఎక్కడ మద్దతు ఇస్తున్నాం? సమస్యల మీద కొట్లాడుతుంది. గుడిసెలు కూలిస్తే మొన్న వరంగల్లో మేము కొట్టాడినవా, సిపిఐ తరఫున కొట్టాడినవా, మీరు కొట్టాడినా? మీది స్టేట్లో పెద్ద పార్టీ అయితే మీరు ఎక్కువ చేస్తుండొచ్చు, మేము కాదన్నాం. కానీ మాట్లాడేటప్పుడు కొంచెం గుర్తించాలి. మాకు ఏ రాజకీయ పార్టీకి వత్తాసు లేదు. మేము నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా మేము కొట్లాడినాం. మరి బీఆర్ఎస్ తోటే కలిసే ఇచ్చేసినాం. అప్పుడేమంటారు మరి? అప్పుడు మేము బీఆర్ఎస్కి తొత్తులు అయినా? ఎవరికి కాదు. మేము మా న్యాయమైన సమస్యల మీద ఖచ్చితంగా నిలబడి కొట్లాడేదే వామపక్ష పార్టీలు. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ ఎంఎల్ కావచ్చు, ట్రేడ్ యూనియన్స్గా ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టీ లాంటి సంఘాలే కరెక్ట్ కొట్లాడతాయి. మీ బూర్జువా సంఘాలు, అది తెలుగుదేశం అయినా, టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, వీళ్ళందరికీ కూడా రాజకీయ లబ్ధి తప్ప కార్మికుల లబ్ధి ఉండదు.